హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నమస్కారం అందరికీ. నేనైతే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాదైతే తెలంగాణ అండి. ప్రస్తుతానికైతే మేము హైదరాబాద్లోనే ఉంటున్నామండి. వీడియోస్లో అయితే చెప్తానండి. నేనైతే జీరో నాలెడ్జ్తోనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి కూడా ఎక్కువ రోజులు కాలేదండి. ఓన్లీ 2 months అవుతుంది అంతే. నేనైతే ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియో చేయాలని అనుకుంటున్నాను. దానికి మా ఆయన అంటే పొద్దున వెళ్తే నైట్ కానీ రాడు. ఆయన వచ్చేసరికి 7 అలా అయిపోయిద్ది. అప్పుడు వచ్చాక రెడీ అయ్యి అప్పుడు షూట్ చేయాలన్నట్టు మేము. నేను మా వారైతే చేస్తున్నాం కాబట్టి కపుల్ వీడియోస్ అయితే చేస్తున్నామండి. అవైతే కొంచెం షార్ట్ టైంలో అయిపోతాయి కదా, అందుకని ఆ వీడియోస్ అయితే చేస్తున్నాము. అయితే మన ఛానల్లో అయితే లాంగ్ వీడియో అయితే ఇదే మొదటిది అన్నమాట. నేనైతే ఫస్ట్ ఈ వీడియోలు చేద్దామని, యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని ఆయన్ని అడిగితే ముందైతే నాకు ఒకటే మాట చెప్పాడు. ఫస్ట్ మనం సోషల్ మీడియాలోకి వెళ్ళాలంటే కొంచెం మనం పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా మనం తీసుకునేలాగా ఉండాలని ఫస్ట్ అయితే ఆయన ఒక మాట చెప్పాడు. అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకనంటే వద్దని అనలేదు, చేయమని అనలేదు. ఇవి రెండిట్లో ఏదైతే నాకు కన్ఫర్మ్ చెప్పలేదు. నేనైతే ఏం డిసైడ్ అయ్యానంటే ఛానల్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆయనకు ఏదో ఒక హెల్ప్ఫుల్గా ఉండాలని. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల్ని పెంచి పెద్ద చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తూనే ఉండాలి. చేస్తే తప్ప పిల్లలు అసలు ముందుకైతే పూజ చేయలేము వాళ్ళని. అయితే ఛానల్ స్టార్ట్ చేస్తామని నాకు అనిపించగానే ఫస్ట్ అయితే నేను 3 months వీడియోస్ అయితే చాలా సెర్చ్ చేశానండి. ఎందుకనంటే నాకు వస్తుందో రాదో, నేను చేయగలనో లేదో అనేసి చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేశాను. 3 months చేసిన తర్వాత దానిలో కొంచెం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ అయితే కొంచెం కొంచెం అయితే ఈ మధ్యలోనే కొంచెం నేర్చుకున్నాను. అయితే ఛానల్లో అన్నీ సెర్చ్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే మా ఆయనకు కూడా నేను సపోర్ట్ ఉండాలి. ఇంతమంది వీడియోస్ నేను చూసాక వాళ్ళకి ఇలా అన్నీ మంచిగా పాజిటివ్గా అన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. నేను కూడా స్టార్ట్ చేస్తా, నాకు కూడా ఏదో ఒకటి వస్తుంది సంపాదించి ఆయనకు కూడా నేను చేదోడు వాదోడుగా ఉంటా అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత ఆయన నాకంటూ ఒక సంపాదన ఉండాలనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్కు నేను ఎంతో కొంత సపోర్టివ్గా ఉండాలి అని చెప్పేసి అయితే నేను ఈ ఛానల్లోకి యూట్యూబ్లోకి అయితే ఎంటర్ అయిపోయానండి. ఐ హోప్ మీరందరూ అయితే నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నానండి. మీరందరూ మనస్ఫూర్తిగా నా ఛానల్ ముందుకు రన్ చేయాలి అని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నానండి. మీరందరూ అయితే నాకు ఎంకరేజ్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి. నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఓకేనా అండి? బాయ్.